మీరు కొత్తగా చెప్తే ఏదైనా సిద్ధులు అంటారు కానీ ఎట్లయితే శరత్ గారు ఈ ఎవరు తగ్గేదిలే అంటారు, ఏం చేయాలి ఇక? అసలు కాదు, ఇక ఫుల్ స్టాప్ కామాలు లేకుండా ఇట్లా గనక మనం మాట్లాడుతూ పోతుంటే ఇక అసలు సబ్జెక్ట్ ఇంకో వైపు పోతుంటది. డిస్కషన్ బికమ్స్ రాదర్ మీనింగ్లెస్. ఇప్పుడు వాళ్ళైనా వీళ్ళైనా ఒప్పుకోవట్లేదు, అంటే కొంచెం భాష చేంజ్ చేసుకోవాలని ఎవరు ఒప్పుకోవట్లేదు. భరత్ అట్లా కాదండి. ఇప్పుడు ఒక విషయం అండి, కేసీఆర్ అప్పులు చేసినాడు, ఓకే ఫైన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అప్పులు చేస్తున్నాడా లేదా? తల్లికి మీరు మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి, దయచేసి మధ్యలో క్రాస్ టాక్ చేయకండి. ఎందుకంటే డిబేట్ యొక్క స్టాండర్డ్ పడిపోతుంది. ఎందుకు ఒక మంచి ఛానల్లో మీకు అంత మంచి అవకాశాలు ఇచ్చినారు, మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పొచ్చు, అందరికి అన్ని పాయింట్ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పే అవకాశాలు ఉండే. ఇప్పుడు ఒక విషయం భరత్, రేవంత్ రెడ్డి అప్పులు చేస్తున్నాడా లేదా? ఈనాడు మన బడ్జెటరీ అలొకేషన్స్ గానీ ఇతరత్రం గానీ. తర్వాత రెండవది, ఎక్కడన్నా అంత నేను అసలు సుజాతను ఒక ప్రశ్న అడగాలి, మీ కార్పొరేషన్కి ఏమన్నా డబ్బులు ఇచ్చినారమ్మా? నయా పైసా ఆనెస్ట్ గా చెప్పు, అంటే నీ సమాధానం వచ్చే సందర్భంలో చెప్పండి. మీ కార్పొరేషన్ పరిస్థితి ఏంది? మీ కార్పొరేషన్ కు నయా పైసా ఇచ్చినారా? మీరు కార్పొరేషన్ చైర్మన్ అయ్యేటి నాటికి మీ పరిస్థితి ఏంటిది అనే దాని మీద మీరు ఒకసారి చెప్పాలి. ఎందుకంటే నేను ఐ హావ్ బీన్ అడ్వైజర్ టు ది వైశ్య బ్యాంక్, ఇది వాసవి కోఆపరేటివ్ బ్యాంక్ మోర్ దెన్ 25 years. నాకు వైశ్యులతో అవినాభావ సంబంధం ఉంది. మీ కార్పొరేషన్ పరిస్థితుల గురించి టోటల్ గా అవగాహన ఉంది. మీ పరిస్థితి ఏంది, మీరు ఇన్ ప్రైవేట్ గా ఏం మాట్లాడినా కూడా నా మిత్రులు చాలా మంది నాకు చెప్పినారు. బట్ అది నేను దాన్ని పర్సనలైజ్ చేయదలుచుకోలేదు. రెండు, నేను చిన్నగా జర్నలిస్ట్ గా ఉన్న రోజుల్లో ఒక స్వామినాథన్ అని టీఎన్జిఓస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉండే. ఆయనే ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సిన కొన్ని విషయాలను ఇవ్వకపోతే ఎన్టీఆర్ తోలుదీస్తా అన్నాడు. ఆనాడు పత్రికలు ఆయనను బైకాట్ చేసినా మేము, నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, నీకు అసలు విలేకరుల సమావేశంలో మాట్లాడే భాషను కంట్రోల్ చేసుకోలేకపోతే నిన్ను ఇంకోసారి కవర్ చేయము, యూ షుడ్ స్టిక్ టు సర్టెన్ స్టాండర్డ్స్ అని మనం చెప్పడం జరిగింది. కాంగ్రెస్ వాళ్ళు ఎన్టీఆర్ కి చెప్పారా? లేదు, స్వామినాథన్ కి చెప్పినాం. స్వామినాథన్ ఎన్టీఆర్ తోలుదిస్తా అన్నాడు. చాలా నీచాతి నీచంగా. అంతేందుకండి, స్వర్గీయ సిహెచ్ రాజేశ్వరరావు గారు డైరెక్ట్ గా ఎన్టీఆర్ ను ఉరిదీయాలన్నాడు. ఆయనను కూడా చెప్పినాం మేము, దిస్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. యాజ్ అ వెటరన్ పాలిటిషియన్ యు ఆర్ నాట్ సపోజ్ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ అ లాంగ్వేజ్. ఫైనాన్షియల్ రెడ్ అండ్ ఫైనాన్షియల్ వీక్నెస్, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఇన్ స్టేట్ ఎకానమీ ఆర్ క్వైట్ కామన్, ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్ అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. తర్వాత రెండోది, కాంగ్రెస్ వాళ్ళు ప్రధానమంత్రిని ఏమనలేదా? ఇటీవల కదా చాయ్ చాయ్ అని ఒక రీల్ తీసినారు ప్రధానమంత్రి మీద. తర్వాత రేవంత్ రెడ్డి గారు బీయింగ్ ఎ చీఫ్ మినిస్టర్ ఏమన్నాడు? ఆయనని మోడీని, తర్వాత అమిత్ షాని అతనికి వారసులు అన్నారు, గాడ్సే వారసులు అని అన్నారు. అంటే ఈ పరిభాష ఒక ముఖ్యమంత్రి, ఒక సర్వింగ్ ముఖ్యమంత్రి, ఒక సర్వింగ్ ప్రధానమంత్రి గురించి ఇంత దిగజారిన వ్యాఖ్యలు నేనైతే ఎప్పుడూ చూడలేదు. ఇది చాలా చాలా దుర్మార్గమైన విషయం. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సైకోఫాన్సీకి ఎక్కువ రెస్పెక్ట్ అనేది జరుగుతుంది రాజకీయాల్లో. అంటే ఎవరు ఎక్కువ రేవంత్ రెడ్డిని పొగిడితే వాళ్ళకంత ఉన్నతమైన స్థానం వస్తుంది అనేటువంటి ఒక భ్రమలలో ఉండి ఏ కాంట్రిబ్యూషన్ లేకుండా ఉతగనే ఈ నోటి దూలకు మాట్లాడము, రేవంత్ రెడ్డి ఏది చెప్పినా అదే కరెక్ట్ 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 అని డూడు బసవన్నల అంతా అక్కడ పెట్టుకున్నాడు అండి. ఆ మంత్రివర్గంలో అట్టనే కాలిపోయింది, ఆ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ అట్టనే కాలిపోయింది. ఎవడొక్కడు కూడా అసలు రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మా మీద ఉంది అనేటువంటి మాట మాట్లాడదు. ఎన్టీఆర్ తర్వాత ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత డాక్టర్ చెన్నారెడ్డి గారి ముందు ఎంత హారిబుల్ ఫైనాన్షియల్ స్టేటస్ ఉండేనండి, దుర్భరమైన పరిస్థితి. మేము వివరాలు లైవ్ విట్నెస్ టు దట్. అయినా ఆయన ఏం చేసినాడు, బీపీఆర్ విఠల్ అని ఒక ప్లానింగ్ కమిషన్ కు అతని ఉపాధ్యక్షుడు పెట్టుకొని ఫైనాన్షియల్ వాళ్ళందరితో డిస్కషన్స్ డిబేట్ చేసి ఏ రకంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎక్స్పెండిచర్ ను తగ్గించి రకరకాల విధానాల ద్వారా ఫైనాన్షియల్ కెపాసిటీని పెంచినారు. మనం రోషయ్య గారిని యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ గా చూసినాం. దుబారా అంటే ఈవెన్ మంత్రులకు విదేశ పర్యటనలు కూడా రద్దు చేసినారు. తర్వాత ఒక కండిషన్ తీసుకొచ్చినారు, ఏమని, రిటైర్మెంట్ కంటే 5 సంవత్సరాల ముందు ఏ ఆఫీసర్ కూడా ఫారిన్ టూర్లకు పోవద్దు అని అన్నారు. అట్లా ఆర్థికంగా ఒక క్రమశిక్షణను పాటించి ఆర్థిక వ్యవస్థలను ఇంప్రూవ్ చేసిన వాళ్ళని చూసినాం. కానీ ఇక ఎన్ని పడితేనలు ఇప్పుడు చూడండి, ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అది ఇది అని చెప్పేసి 25 ఎకరాలు అంటారు, అదేందో లక్షల కోట్ల అప్పులు అంటారు. అసలు ఈ రాష్ట్రము రేవంత్ రెడ్డి తర్వాత మళ్ళీ కోలుకుంటుందా అనేంత ఒక దుర్మార్గమైన పరిస్థితి ఉంది.
ఇవాళ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందంటే అది కదండి, మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినాడు ఏమన్నాడు, 1000 కోట్లు ఇస్తాను, ఇప్పటికి 1000 పైసలు ఇచ్చినాడా? ఫస్ట్ పాయింట్. ఇవాళ నిన్న మళ్ళా పోయి అక్కడ సర్పంచ్లకు ఏం చెప్పినాడు, మేజర్ పంచాయతీలకు 10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షలు నేరుగా డైరెక్ట్ గా నేను సర్పంచ్లకే ఇస్తాడు. ఈజ్ ఇట్ నాట్ ఇన్సల్టింగ్ ది ఎమ్మెల్యేస్? చెప్పండి. ఒక లెజిస్లేటర్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా సర్పంచ్ కే డబ్బులు ఇస్తే మరి ఆనాడు ఏముంది తప్పే ఉంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా డైరెక్ట్ గా పంచాయతీలకు ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఎమ్మెల్యేల ద్వారా మళ్ళీ ఇస్తే ఎమ్మెల్యేలు కదా, ఏ పార్టీ నుంచి గెలిచినా డైరెక్ట్ గా సర్పంచ్లకు ఇస్తే తప్పే. ఒక విషయం 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారంగా ది ఫైనాన్సెస్, ది అటానమీ, ది పీరియాడిక్ ఎలక్షన్స్ ఎట్సెట్రా అనేది వాటికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ తీసుకొచ్చినారు. తర్వాత ఇట్లాంటి అనౌన్స్మెంట్స్ చేయాలంటే బడ్జెటరీ ఎలొకేషన్స్ ఉండాలి. పోనీ ఇవాళ ఇస్తాడా? ఇవాళ కాదు కదా, నెక్స్ట్ ఇయర్ లో ఇస్తానన్నాడు. అంటే హీ షుడ్ పుట్ అప్ బడ్జెట్ ప్రపోజల్స్. అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి సంయమనంతో ఏం మాట్లాడాలా? ఏమంటే చాలా గ్రామాలు తర్వాత గ్రామీణ ప్రాంతాలు చాలా నెగ్లెక్ట్ అయినాయి, చాలా సమస్యలున్నాయి. అతి వర్షాల వల్ల రోడ్లు తర్వాత గ్రామీణ వ్యవస్థ సర్వనాశనం అయింది. కాబట్టి వచ్చే బడ్జెటరీ ఇయర్ లోపల ఈ రకంగా ఇయ్యాలన్న ఒక పొందుపాటు ఒకటి చేస్తాము, తద్వారా మిమ్మల్ని ఆదుకుంటాము అని అంటే సరిపోతుంది. అది మర్యాద గల మాట. ఏ ఎమ్మెల్యేకి సంబంధం లేదు, ఏ మంత్రికి సంబంధం లేదు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి ఇంట్లోంచి జేబులోంచి పైసలు ఇచ్చినట్టుగా మాట్లాడినాడు. మీరు ఒకసారి మళ్ళీ యూ ప్లే ది చీఫ్ మినిస్టర్స్ స్టేట్మెంట్ యెస్టర్డే. ఎంత నీచంగా మాట్లాడినారు. అట్లా కాదు, మనది ఒక ఫెడరల్ సిస్టమ్. మన దగ్గర అంటే ఎమ్మెల్యేలు అందరూ అవినీతి పరులు అన్నట్టు ప్రొజెక్షన్ చేయడం కానీ, ఎవడు నిన్ను పైసలు అడిగినా నాకు చెప్పు, నేను వాడిని ఉద్యోగాలు లేకుండా చేస్తా అంటాడు ప్రతిసారి. అంటే ఈయన ఇంట్లో బండ్రోతలా అయింది మంత్రులు. మీరు చూడండి ఒకసారి ఆ ఉస్మానియా యూనివర్సిటీ స్పీచ్ లో ఏమన్నాడు, ఎవరన్నా మీ యూనివర్సిటీ ఫ్యాకల్టీ అపాయింట్మెంట్ లో తలదూరిస్తే మీ ఉద్యోగాలు వాడికి ఉద్యోగమే లేకుండా చేస్తా అన్నాడు. ఇది ఏం భాష అండి? ఏమన్నా కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనేది ఏమైనా ఉంటుందా లేదా? అసలు ఐ టెల్ యూ ఆనెస్ట్లీ, ఈజ్ మోస్ట్ అన్ఫిట్ టు బి ఎ చీఫ్ మినిస్టర్. He doesn't deserve to be a chief minister. I have never seen a politician with such a low political morale and low commitment to the public cause. Okay.